బంగ్లాదేశ్ లో హిందువులపై దాడికి ఖండిస్తూ నిజామాబాద్ జిల్లా హిందువుల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. వ్యాపారస్తులు తమ దుకాణాలను మూసివేసి స్వచ్ఛందంగా బంద్ కు సహకరించారు. ఈ మేరకు నిర్వహించిన ర్యాలీలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా నిలబడుతున్నారు. బంద్ కు స్వచ్ఛందంగా మద్దతు తెలిపిన వ్యాపారస్తులకు, విద్యా సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ, విశ్వ హిందూ పరిషత్, హిందూ ఐక్య వేదిక ప్రతినిధులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న దమనకాండ మనందరికీ తెలుసు. ఈరోజు బంగ్లాదేశ్ రేపు ఎక్కడన్నా మన దగ్గర కూడా కావచ్చు. బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు, మహిళలపైన అత్యాచారాలు, బాణభంగాలు, గుడుల ధ్వంసం, ఆలయాల ధ్వంసం, మన వాళ్ళు 27 జిల్లాలలో హిందువులని ఇంట నుండి బయటకు లాగి చిత్రహింసలు పెడతా ఉంటే దెబ్బలు తగిలిన మన హిందువులు హాస్పిటల్కి వెళ్తే ఇది మా మతం వాళ్ళకే సహకరిస్తాము అని చెప్పడం ఎంత సిగ్గుచేటో ఇలా ప్రపంచమంతా కూడా తలదించుకునే సంఘటన ఇది. దానికి నిరసనగా బంగ్లాదేశ్లోని హిందువులకు మద్దతుగా ఈరోజు హిందూ నగరము ప్రశాంతంగా బంద్ చేయాలని పిలుపు 2 రోజుల క్రితమే పిలుపివ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా అంటే అన్ని విద్యా సంస్థలు, వ్యాపార రంగ సంస్థలు అందరూ కూడా సహకరిస్తూ ఉంటే పోలీసులు అనవసరంగా శాంతియుతంగా బంద్ చేయడానికి మా వాళ్ళు వెళ్తే అరెస్ట్ చేయడం, దీనికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరిగితే దానికి తీవ్రంగా పరిణామాలు ఉంటాయని మేము హెచ్చరిస్తూ ఉన్నాం పోలీస్ శాఖకు. అదేవిధంగా ఈ బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, బంద్లో పాల్గొంటూ బంద్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాం.